అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 119వ కీర్తన 71వ చరణం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, నీ వాక్కు వినాలని నీ బిడ్డలు వేచి ఉన్నారు. నీ మాటల కొరకు ప్రభువా నాయన మేము ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమా, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరి ఈ కార్యక్రమము చక్కని రీతిలో జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం చూడడం మాత్రమే కాదు, కానీ అందరూ కూడా మరి ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. మరలా నాకు ఫోన్ చేసి, అయ్యా మరి ఈ సమస్య నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడని, మీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం జరిగించారని చాలా చక్కని మరి సాక్ష్యాలు నాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన జీవితంలో ప్రార్థించడం వరకే మన పని, కార్యాలు జరిగించేది ఆయనే. కాబట్టి దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా పరిచర్యల కొరకు కూడా మీరు అందరూ ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషం. మీ ప్రార్థనల వల్ల మా పరిచర్య చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంది. చాలా సంతోషం. మరి ఈరోజు దేవుడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మరి ఆయన మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారు. ఆ మాటలు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. మానవ జీవితంలో శ్రమలు అనేటివి చాలా సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. శ్రమలు ఏదో ఒక రూపంలో, అందరికీ ఒకే రకమైనటువంటి శ్రమలు రావు, కానీ ఆయా సందర్భాలలో ఆయా శ్రమలు ఖచ్చితముగా ఎదుర్కోవలసినటువంటి పని అయితే మన జీవితంలో ఉంది. పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనప్పటికీ, ఏజు ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితముగా శ్రమలు అనేటటువంటి వాటి గుండా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మరి శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ శ్రమల వల్ల, శ్రమల తరువాత మన జీవితంలో అద్భుతము జరుగుతుంది, శ్రమల తర్వాత మన జీవితంలో మేలులు జరుగుతాయి అనే విషయాన్ని కూడా మరి ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. గమనించాలి. వాక్యం ఏంటంటే, దైవ జనాంగమా, క్రైస్తవునికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల తరువాత దేవుడు చేసేటటువంటి మేలు కార్యము కూడా ఉంటుంది. శ్రమలు కూడా మనము ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే మాత్రమే వస్తాయి. ఇవి కూడా మనం గమనించాలి. మనము తట్టుకునే అంతే శ్రమ ఉంటుంది తప్ప మనము తట్టుకోలేంత శ్రమ ఎక్కడ కూడా ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవుడు శ్రమ గుండా వెళ్ళవలసినదే. ఆ శ్రమలలోనే మన విశ్వాసం యొక్క స్థాయి బయటపడుతుంది. మనం ఎంత విశ్వాసములో మనం ముందుకు సాగుతున్నామనే విషయం కూడా మరి మనం గమనించుకోగలుగుతాం. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, ఏంటిది అని మనము కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. మనము అలాంటి శ్రమల సమయంలో శ్రమ నుంచి విడుదల చేసేటటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనము చూడాలి. శ్రమ వైపు చూసినా, కష్టం వైపు చూసినా, బాధ వైపు చూసినా, సమస్య వైపు చూసినా అది తొలగదు కదా. మనం ఇంకా మానసికంగా వ్యాధిగ్రస్తులం అవుతాం, ఇంకా మనం బలహీనం అయిపోతాం. కాదు నేను చెప్పే మాట ఏమిటంటే, శ్రమ నుంచి విడుదల చేసే శ్రమ నుంచి విడుదల శక్తి కలిగినటువంటి ఆయన వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాము. శ్రమ వచ్చే కొలది మన ప్రార్థన స్థాయి పెంచవలసిన వారమై ఉన్నాము. శ్రమ పెరిగే కొలది మన ప్రార్థన స్థాయి పెరిగినట్లయితే ఖచ్చితముగా ఆ శ్రమ నుంచి మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనకు గొప్ప విడుదలిస్తాడు. అంత మాత్రమే కాదు, గొప్ప జయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకని శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి అంశాన్ని
చెప్పాలి అని చాలా ఆశపడుతూ ఉన్నాను. మరి మొట్టమొదటిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి మాట 119వ కీర్తన 71వ చరణములో, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయేను. అంటే శ్రమల ద్వారా ఏమి కలుగుతున్నాయి అంటే మేలులు కలుగుతున్నాయి. నీ జీవితంలో మేలు కలగాలి అంటే శ్రమ రావాల్సిందే. అదేంటి పాస్టర్ గారు, శ్రమల ద్వారా మేలు ఏంటి అనుకుంటున్నారేమో. అవును, శ్రమల తరువాత వచ్చేది మేలే. కీడు ఎక్కడా రాదు. ఆ శ్రమలో మనము నిలవబడాలి, శ్రమను మనము తట్టుకోగలగాలి. శ్రమలో దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి, దేవుడి మీద భారం వేయాలి, దేవుడే దిక్కని మనం ముందుకు సాగాలి. యెహోషాపాతు లాంటి మహారాజు కూడా దేవుడే దిక్కని ఆయన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప జయాన్ని ఆ యుద్ధములో ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. వారు యుద్ధము చేయకుండానే 3 రాజ్యాల వారిని జయించినట్టుగా, వారిని తరిమి కొట్టినట్టుగా గొప్ప జయాన్ని అందుకున్నటువంటి జయ జీవితము యెహోషాపాతు రాజులో మనము చూస్తూ ఉన్నాము. దీని అంతటి గల కారణం ఏమిటంటే శ్రమ వైపు చూడలేదు. శ్రమ నుండి తప్పించే నాదుడుగా ఉన్న యేసునాథుడు వైపు చూచాడు. శ్రమ వైపు చూడలేదు, దేవుని వైపు చూచాడు. ఉపవాసం ఉండి అంటున్నాడు కదా, దేవా నీవే మాకు దిక్కు, నీవే మమ్మల్ని నడిపించాలి, ఈ యుద్ధము మీరే చేయాలి, యుద్ధము మీరే చేసి నడిపించి విజయము దయచేయాలని వేడుకొనగా ఒక రాజుగారు ప్రార్థన చేసి వేడుకుంటే దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించి గొప్ప మేలు వారి జీవితంలో కలిగించాడు. అంటే శ్రమల తరువాత ఏమి జరుగుతుందంటే మనకు మేలు కలుగుతుంది. అందుకనే కదా కీడు చాటున క్రీస్తు ప్రభు దాచిన మేలు అనేటటువంటి మాట మనం అందరం కూడా ఎరిగిన వారమై ఉన్నాము. అంటే శ్రమ వచ్చిన తర్వాత మేలు కలుగుతుందంటే బైబిల్ గ్రంథంలో శ్రమలో అనగానే మనందరికీ ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తాడండి. మొట్టమొదటిగా ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. ఎవరు అంటే యోబు గారు. యోబు గారి జీవితంలో శ్రమలు మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. యోబు గురించి మనం చదువుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుని వెళ్తే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. యోబు ఎలాంటి వాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక లక్షణము ఈయనలో మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, యథార్థవర్తనుడు, అంత మాత్రమే కాదు, న్యాయవంతుడు. ఈయనలో ఉన్నటువంటి గుణములు, ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీస్, మంచి లక్షణాల గురించి, దేవుడికి నచ్చినటువంటి మాటలు, దేవుడు మెచ్చుకునేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడే ఈ యోబు. అందుకనే కదా ఊజు దేశములో ఒక యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని అతని పేరు చెప్పిన వెంటనే అతని యొక్క తీరు గురించి రాయిస్తున్నారు. అతను యథార్థవర్తనుడును, రెండవది న్యాయవంతుడును, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలా చక్కగా అతని యొక్క డీటెయిల్స్, ఆత్మీయముగా అతని యొక్క స్థాయి గురించి దేవుడు రాయించాడండి. ఇది మనకు కావాలి. మనకు ఉన్నటువంటి పేరు కాదు, మనకు ఉన్నటువంటి డబ్బు కాదు దేవునికి కావలసినది. ఆయనకు కావలసినది ఏమిటంటే దేవునికి నచ్చేటటువంటి లక్షణాలు మనలో ఉండాలి, దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో ఉండాలి, దైవ లక్షణాలు మనము కలిగి జీవించాలి. యథార్థత అనే దానికి ఆయన యోబు గారు ఎలా కనబడుతున్నాడంటే యథార్థవంతుడు కనబడుతూ ఉన్నాడు. మరి దేవాది దేవుడు కూడా యథార్థవంతుడై ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే న్యాయవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. మరి దేవాది దేవుడు న్యాయాధిపతిగా మన అందరికీ ఎరిగిన వారమై ఉన్నాం. యోబు జీవితంలో కూడా అదే కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఆయన యొక్క జీవన విధానములో ఆయనకు పుట్టినటువంటి సంతానము గురించి మాట్లాడుకుంటే గర్భఫలము దేవుడిచ్చి బహుమానము. 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు కూడా ఉన్నారు. అలాగే ఈయనకున్నటువంటి ఆస్తి గురించి మాట్లాడుకుంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. అంటే ఆస్తి విషయంలో ఎక్కడా డోకా లేదు, గర్భఫలం విషయంలో ఎక్కడా డోకా లేదు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మంచి సహవాసము కలిగినటువంటి గొప్ప వ్యక్తి యోబు, మంచి భక్తిపరుడు యోబు.
దేవుడంటే భయము కలిగి ఉన్న జీవించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదండి, పిల్లలు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారేమనేటువంటి భయము కలిగి వారి కోసము సూర్యోదయం వేళనే చక్కని రీతిలో మరి వారి దోషాన్ని పరిష్కరించడానికి ఆయన దహన బలిని కూడా అర్పించినట్టుగా నిత్యము చేసే కార్యముగా ఇక్కడ రాయబడింది. ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా చేసినట్టుగా ఖచ్చితంగా మనము ఆ కింద వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత గొప్ప వ్యక్తి అంటే కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే గొప్పవాడవుతాడు. ఇస్సాకు విషయంలో కూడా మనం అదే చూసాము. ఇస్సాకు ఎప్పుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు అంటే దేవుడు అతని ఆశీర్వదించెను అని రాయబడింది. అలాగే యోబు జీవితంలో కూడా ఇటు ఆశీర్వాదము అన్ని రకాలుగాను కూడా యోబు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ దేశములో, ఆ తూర్పు దిక్కున్నటువంటి దేశములో యోబే గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జనులందరిలో యోబే హెచ్చైనటువంటి స్థాయిలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడంటే నమ్మిక కలిగి, దేవుడంటే విశ్వాసము కలిగి, దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గనుకనే యోబుకు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదండి, యోబు చుట్టూ, అతనికి ఉన్నటువంటి పనివారము చుట్టూ, అతను ఉన్నటువంటి ఆస్తి చుట్టూ దేవుడంట కంచె వేసినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. ఈ కంచె ఎలాంటి కంచె అంటే కనుక సాతానుగాడు కూడా ఆ కంచెలోనికి రాకుండా అడ్డగించేటటువంటి కంచె, దేవుని యొక్క రక్షణ కంచె యోబు చుట్టూ పడింది. ఎందుకు వేశాడు దేవుడు అంటే యోబులో ఉన్నటువంటి భక్తి, యోబులో ఉన్నటువంటి విశ్వాసము, దేవుడంటే నమ్మిక. అలాంటి నమ్మిక కలిగినటువంటి ఈ యోబు మరి గమనించాలి, ఇంత ఆస్తి కలిగినటువంటి యోబు జీవితము చాలా సాఫీగా జరిగిపోతూ ఉంది, చాలా అద్భుతంగా జరిగిపోతూ ఉంది. అలాంటి యోబు జీవితము గమనించినట్లయితే మొదటి అధ్యాయం అంతా కూడా యోబు యొక్క స్థాయి గురించి, ఆ తర్వాత అతడు పొందుకున్నటువంటి శ్రమల గురించి రాయబడింది. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యము అంటే కనుక చదువుకుందాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుడే చెబుతున్నటువంటి మాట, భూమి మీద అలాంటి వాడు లేడు. ఎంత సాక్ష్యమా, ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. మరి ఇంత అద్భుతముగా ఉన్నటువంటి యోబు జీవితములోనికి శ్రమలు రావడం మొదలయ్యింది. అనగా దేవుడు పరీక్ష కాలాన్ని పెట్టాడు. మన దేవుడు పరీక్షించే దేవుడై ఉన్నాడని, మన దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడని, మన దేవుడు పరిశీలన చేసే దేవుడై ఉన్నాడని మనము గతములో మాట్లాడుకోవడం జరిగింది. అవును, మన దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం అందరము కూడా పాస్ అవ్వాలి. ఎక్కడా కూడా దారి తప్పడానికి వీలు లేదు. ఎంత శ్రమ వచ్చినప్పటికీ, ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత బాధ వచ్చినప్పటికీ మనము ఖచ్చితముగా దేవుని వైపు మనము చూడవలసిన వారమై ఉన్నాము. శ్రమ వైపు మనము చూడడము కాదు. ఇలా యోబు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రీతిగా యోబు ఆశీర్వాదం పొందుకున్నాడు. కానీ శ్రమల కాలం మొదలయ్యింది. సాతాను చేసినటువంటి ఆ యొక్క మరి సాతానుతో దేవుడు చేసినటువంటి ఛాలెంజ్, అతడు నీతిమంతుడు, అతడు ఎలాంటి వాడంటే భూమి మీద అతని వంటి వాడు లేడు అనేటువంటి మాట కూడా అక్కడ దేవుడే చెబుతూ ఉన్నాడు. అప్పుడు సాతాను అంటుంది కదా, నేను చెడగొడతాను యోబు నోట నుంటే నిన్ను దూషించేలా చేస్తాను అని మరి సాతాను అంటూ ఉంటే, సరే చెయ్యి అని చెప్పేసి దేవుడు పర్మిషన్ ఇచ్చటగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యోబు తప్పు చేసేవాడు కాదండి. మొత్తం మీద పర్మిషన్ ఇచ్చిన తర్వాత యోబుకు కష్టకాలం మొదలైంది. ఒక్కొక్క సమస్య మొదలైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 1:14 ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచునుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించి. యోబు గారు నిలవబడి ఉన్న సమయంలో ఒక అతను పరిగెత్తుకుంటావో చెప్తున్న మాట ఏమిటంటే, నీకున్నటువంటి ఎద్దులు గాడిదలు శబాయిలు వచ్చి వాటిని పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పనివారిని చంపేశారు వారు.
అని చెబుతా ఉన్నారు. ఏమండి, ఎన్ని ఎద్దులు ఎన్ని గాడిదలు మనందరికీ తెలుసు. 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, వీటిని పట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడ పనివారిని చంపేశారు. ఒక దిక్కు నుంచి చెప్తా ఉంటే మరొక పక్క నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి 16వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ గొర్రెలు దేవుని అగ్ని పైనుంచి కురిసి నీ గొర్రెలు చచ్చిపోయాయి. ఎన్ని గొర్రెలు అంటే కనుక 7,000 గొర్రెలు. ఆ మాట ఇంకా ముగించకుండానే మరొక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో కల్దీయులు వచ్చి నీ ఒంటెలను పట్టుకెళ్ళిపోయారు. ఎన్ని ఒంటెలు? 3,000 ఒంటెలు. 3 దిక్కుల నుంచి 3 కబుర్లు అందాయి. ఈ 3 కూడా ఎద్దులు గాడిదలు పోయాయని, అలాగే గొర్రెలను చనిపోయాయనే విషయము, అలాగే ఒంటెలు కల్దీయులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. అంటే ఆస్తంతా పోయింది. మరొక దిక్కు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, నీ పిల్లలు అనగా నీకున్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు విందు చేస్తూ ఉంటే ఆ బిల్డింగ్ కూలిపోయి దాని కింద పడి వాళ్ళు చనిపోయారు. ఎవరు మిగల్లా, అందరూ చనిపోయారని చెప్తే, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి, శ్రమలు మొదలయ్యాయి. అప్పుడు యోబు అంటున్న మాట, ఇదిగో యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు తప్ప ఆయన నోట ఎలాంటి శపిత వాక్యము లేదు, ఎలాంటి దూషణ మాట లేదు. ఎంత గొప్ప తత్వం కలిగిన వాడో యోబు గమనించాలి. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, తప్పేమీ లేదు అన్నట్లుగా మాట్లాడాడు యోబు. కానీ గమనించాలి, ఆయనకున్నటువంటి ఆస్తి పోయింది, ఆయనకున్నటువంటి పిల్లలు సంతానము మొత్తము చనిపోయారు. ఆ సమయంలో భార్య వచ్చి అంటుంది కదా, ఎందుకు ఈ జీవితము, చచ్చిపో, దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి నీ యొక్క మాటలతో దేవుణ్ణి దూషించు, ఖచ్చితముగా నీకు చావు వస్తుంది, చచ్చిపో అని చెప్పి ఆ భార్య వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు. ఆ సమయంలోనే గమనించాలి, యోబుకు అనారోగ్యం వచ్చింది, భయంకరమైనటువంటి అనారోగ్యము. శిరస్సు మొదలు పాదం వరకు కూడా పొక్కులతో అలాగే కురుపులతో ఆయన మొత్తబడినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు. 1:7-17. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని 2:7 చదువుకుందాం. అతనికి వచ్చినటువంటి అనారోగ్యం గురించి 2:7 రాయబడినటువంటి కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది, ఆరోగ్యం కూడా చెడిపోయింది, భయంకరమైనటువంటి కురుపులతో సాతాను మొత్తినట్టుగా కనబడుతూ ఉంది. ఆ సమయంలోనే భార్య వచ్చి చెబుతున్నటువంటి మాట కూడా మనకు కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆమె అంటున్నటువంటి మాట, ఇప్పుడైనా కానీ నువ్వు దేవుని దూషించు, నీకు చావు వస్తుంది, చచ్చిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది. గోక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. 16 రకాల వ్యాధులు వచ్చినట్టుగా పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఈ వ్యాధుల్లో ఒక వ్యాధి గోర్లు ఊడిపోయినాయి, అయినా గోక్కోవడానికి ఇబ్బంది పడు. ఆ సమయంలో చిల్ల పెంకులతో గోక్కున్నట్టుగా కనబడింది. అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఇంకెవరూ లేరు. యోబు ఒంటరిగా మారిపోయాడు. శ్రమల మీద శ్రమలు, కష్టం వెంబడి కష్టం వచ్చేసింది, శ్రమ వెంబడి శ్రమ వచ్చేసింది. అయినా కానీ యోబు అంటున్నటువంటి మాట, ఇదిగో యెహోవా దేవుడు మేలు ఇచ్చినప్పుడు ఆ మేలును మనం అనుభవించాము, ఇప్పుడు కీడిచ్చినా కూడా ఆ కీడును కూడా మనం అనుభవించాలి అని అంటున్నాడు తప్ప దేవుణ్ణి ఒక్క మాట కూడా అంటల్లా. వాక్యమిటిన సహోదరుడా, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఏం దేవుడో నేను చేసినటువంటి ప్రార్థన ఏమైపోతుంది, నా భక్తి జీవితం ఏమైపోతుంది, నేను వెళుతున్నాను మందిరానికి వెళుతున్నాను కానీ ఏంటి దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేదు, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడేంటి అని అనుకుంటున్నావు కదా. ఇదిగో నీకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, కరెక్టే. కానీ ఆ కష్టములోనే, ఆ బాధలోనే, ఆ బలహీనతలోనే నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు, నీకు మరింత దగ్గర అవుతాడు. శ్రమల్లో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమల్లో నిన్ను హత్తుకుని ఎత్తుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించుకోవాలి. అనవసరంగా నోరు పారేసుకుని దేవుడిని నిందించడానికి మనకు అర్హత లేదు. గమనించాలి, దేవుడు మన మంచినే కోరుకుంటున్నాడు, మన క్షేమాన్నే కోరుకుంటున్నాడు, మనం అభివృద్ధి పొందాలనే కోరుకుంటున్నాడు. మన పిల్లల యొక్క క్షేమాన్ని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో అటు రీతిగానే దేవాది దేవుడు అంతకంటే ఎక్కువగా మన అభివృద్ధి కొరకే ఆయన పాటుపడుతూ ఉన్నాడు.
శ్రమలు వస్తాయి కానీ తరువాత దేవుడు ఖచ్చితంగా మేలేజ్ కలిగిస్తాడు. ఆ శ్రమల సమయంలో అనవసరముగా నోరు పారు వేసుకుంటే మట్టికి చాలా ప్రమాదమే. జాగ్రత్త. దేవుడే నడిపిస్తాడు. దేవుడే అన్నిటికీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద భారం వేయడమే. సమస్త జనులారా నా మీద భారం వేయండి అన్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్నాడు. అంటే మన భారం అంతా కూడా తీసుకుని వెళ్ళి ఆయన మీద వేయాలి తప్ప నిందలు ఆయన మీద వేయడానికి వీలు లేదు. ఈరోజు యోబు జీవితంలో వచ్చినటువంటి శ్రమ మామూలు శ్రమ. ఎంత జీవితము, ఎంత హై క్లాసులో ఉన్నటువంటి యోబు ఎక్కడి దాకా వచ్చేసాడో గమనించండి. కాబట్టి శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమ ద్వారా దేవుడు యోబు జీవితంలో మేలు చేశాడు. యోబు తన యథార్థతను ఎక్కడా కూడా పోగొట్టుకోలేదు. తన న్యాయ ప్రవర్తన ఎక్కడా కూడా ఆయన కోల్పోకుండా ముందుకు వెళ్ళాడు. భక్తి జీవితంలో ఎక్కడా తగ్గలేదు యోబు. భక్తి జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి యోబు అనేటటువంటి ఆ మాట ఎక్కడా కూడా చెరిపివేయకుండా ఆయన యందే శ్రమల్లో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్నీ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా భయభక్తులు కలిగి ముందుకు సాగాడు. కనుకనే 42వ అధ్యాయంలో యోబు యొక్క స్థాయి మారిపోయింది. దేవుడు మరలా యోబును ఆశీర్వదించినట్టుగా, ఎంత ఆశీర్వాదించాడంటే కనుక 2 ఆశీర్వాదము యోబుకు వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూడవలసిన వారమై ఉన్నాము. యోబు గ్రంథం 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అందుకనే శ్రమలు తెచ్చే సిరులు అని టైటిల్ పెట్టాము. ఈ టైటిల్ గల కారణం ఏమిటంటే శ్రమలు తెచ్చే సిరులు. అవును, యోబుకి శ్రమలు వచ్చాయి, కానీ 2 ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో శ్రమని కృంగిపోతున్నావేమో, ఆ శ్రమ తర్వాత నీ జీవితము దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా మలచబోతూ ఉన్నాడు. వేచి ఉండు, నిలిచి ఉండు. దేవుడు చేయబోతున్నటువంటి కార్యాల కొరకు సాక్ష్యం చెప్పడానికి వేచి ఉండు. దేవుని మహిమ కలుగునుగాక. మరి యోబు జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయనకున్నటువంటి ఆస్తి మరి మనం గమనించినట్లయితే కనుక 7,000 గొర్రెలు 14,000 గొర్రెలుగా మార్చబడ్డాయి. దేవుడు వృద్ధి ఇచ్చాడు, డబల్ అన్నమాట, 2 ఆశీర్వాదము. అలాగే 3,000 ఒంటెలు కాస్త 6,000 ఒంటెలుగా దేవుడు కార్యము జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించినట్లయితే కనుక మరి 500 జతల ఎడ్లు 1000 జతలుగా మారిపోవడము. అంటే దేవుడిచ్చాడు, మారిపోవడంగా దేవుడు ఆశీర్వాదం. అదంతా కూడా యోబు జీవితంలో దేవుని ఆశీర్వాదము చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకు కనబడుతూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము. మరి యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? కాబట్టి శ్రమల ద్వారా శ్రమలు తెచ్చే సిరులు చాలా అధికమైనటువంటి సిరులు అనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. యోబు జీవితం అంతా కూడా మార్చబడింది, యోబు జీవితం అంతా కూడా మలచబడింది. యోబు జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోబు గొప్ప జయాన్ని పొందుకున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంత ధన్యతో ఇది, ఎంత ఆధిక్యతో ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మొదట్లో యోబు యొక్క పరిస్థితి ఎలా ఉంది? ధనవంతుడు ఆయన, ఆ దేశానికే మిక్కిలి ధనవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆ దేశానికే ఆయనకున్నటువంటి పేరు, గొప్పవాడుగా, తూర్పు దిక్కంతా కూడా జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఇలాంటి ఖ్యాతి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఏవీ లేనివాడిగా, ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఆరోగ్యవంతుడైనటువంటి యోబు అనారోగ్యంతో బాధపడిపోయాడు, చనిపోయేటటువంటి స్థాయిక. కానీ దేవుడు మరలా యోబుకు ఆరోగ్యం ఇచ్చినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. 4 తరముల వరకు చూచెను. ఎంత అద్భుతమైనటువంటి కార్యము! 4 తరాల వరకు కుమారుల కుమారులను చూచినటువంటి చరిత్ర యోబు గారికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదండి, యోబు కుమార్తెల గురించి రాయబడినటువంటి మాట, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములనిచ్చెను. అంటే ఆస్తిని కూడా ఇచ్చేంత ఆస్తి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత గొప్ప దీవెనంటే 16వ వచనంతో యోబు జీవితము క్లోజ్ అవుతా ఉంది. చూడండి ఎంత ఎండింగ్ ఎంత బాగుందో. అందుకని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నట్లుగా చక్కని జయ జీవితము యోబు గారి జీవితంలో మనము చూస్తూ ఉన్నాము. 16వ వచనం.
అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. ఎంత గొప్ప సాక్ష్యం అండి. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఉన్నదంతా కూడా పోయింది. అయినా కానీ దేవుని యందు నమ్మిక ఎక్కడా కూడా పోలేదండి. ఆస్తి శాశ్వతము కాదు, డబ్బు శాశ్వతము కాదు, బంగారము శాశ్వతము కాదు, నీది అనుకున్నది ఏది కూడా ఈ లోకములో శాశ్వతము కాదు. శాశ్వతుడైనటువంటి దేవుడు మాత్రమే శాశ్వతము నిలిచిపోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏది కోల్పోయినా కానీ దేవుని యందు భక్తి కోల్పోవద్దు, దేవుని యందు ప్రేమ కోల్పోవద్దు, దేవుని యందు నమ్మిక కోల్పోవద్దు, దేవుని యందు విశ్వాసము కోల్పోవద్దు. అప్పుడే దేవుని జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మరి శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి ఈ యొక్క అంశములో మనం మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే శ్రమల ద్వారా మేలు కలుగుతుంది. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమల ద్వారా మేలు కలుగుతుంది. ఏ మేలు కలిగిందంటే యోబు జీవితంలో శ్రమల ద్వారా అద్భుతమైనటువంటి మేలు కలిగింది. మహోన్నతానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి శ్రమల వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదం గురించి, శ్రమలలో ప్రభువా నాయన మేము ఉన్నప్పటికీ గొప్ప జయ జీవితం మాకు లభిస్తుందని ప్రభువా మీరు చెప్పినటువంటి ప్రతి మాట బట్టి మీకు వందనాలు. నాయన నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డల జీవితాలు నూతన కార్యాలు జరిగించమని, ఆశీర్వాద కార్యాలు జరిగించమని, మీ కృపలో బలపరిచి ఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.